అయ్యో! ఇంకా ఎక్కువ పార్ట్ 1 మేము ఓకే. ఏమవుతుందో అట్లా అని చూసామని దానికంటే ఇంకా 10 పట్టు ఎక్కువ మాకు ఇది ఉందండి. అమ్మో ఏమవుతుందో ఏంటో ఎలా జరుగుతుందో ఏదో అట్లా. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి స్నేహం కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కూడా తీసుకున్నట్టుంది. చాలా బాగా యాక్టింగ్ అయితే చాలా విధంగా ఉంది. అప్పుడు కాంతారా చూస్తే వేరే లెవెల్లో ఉంది. ఈ కాంతారా చూస్తుంటే పిచ్చెక్కిపోయింది అసలు. ఆయన ఈ సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చెప్తున్నా నేషనల్ అవార్డు వస్తుంది మాత్రం హీరో గారికి తీసిన డైరెక్టర్ మొత్తంగా యాడ్సాప్ చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ 45 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఎక్కడ కూడా ఒక యాక్టర్ని ఎలా వాడుకోవాలి, లేదంటే ఒక టేకింగ్ ఎలా తీసుకోవాలి, లేదంటే ఒక బీజేం ఎలా కొట్టాలి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే కాంతారాలో ఒక లాస్ట్ 5 మినిట్స్ వరకే మనం ఆ ట్రాన్స్లో ఉంటాం. హీరోయిన్ అయితే కొత్తగా ఉంది ఏమో అనుకున్నాం, కానీ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఆమె యాక్టింగ్కి లాస్ట్లో ఉన్న క్లైమాక్స్ ట్విస్ట్కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ అయిపోయినాం. మెయిన్ యాక్షన్ సీన్ అంటే లాస్ట్లో ఉంటుందండి. పురుషోత్తం గెటప్లో వచ్చినాక తర్వాత గుహలో వెళ్ళిపోతాడు. గుహలో పడిపోయినాక నంది రూపంలో ఒక ఆయన వచ్చి ఫైట్ చేస్తుంటాడు. అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరెవరు? మేము కాంతారా చూసింది. అదే మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇంకెవరెవరు అంటే వాళ్ళు హీరోయిన్ ఉంది, మళ్ళా విలన్ కూడా ఉన్నారు. అంటే మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు అనిపించింది సినిమా మొత్తం ఓవరాల్ గా? మేడం సినిమా ఎలా ఉంది మేడం? చాలా బాగుంది మేడం. మన కర్ణాటక వాళ్ళు కాబట్టి మేము చూసినాం. బాగుంది. హీరోయిన్ గారు కూడా బాగుంది. ఇప్పటివరకు చూడలేదండి. ఈవెన్ కాంతార 1 కూడా దానికంటే ఇంకా ఎంతో పట్టు బాగుందండి. అవునండి. ఏంటండి అర్థం కాలేదండి. పార్ట్ 1 కున్న ఎక్స్‌పెక్టేషన్ పార్ట్ 2 కనిపించిందా మీకు? అన్న క్యూరియాసిటీ కానీ ఇంటెన్స్ కానీ? అయ్యో! ఇంకా ఎక్కువ పార్ట్ 1 మేము ఓకే. ఏమవుతుందో అట్లా అని చూసామని దానికంటే ఇంకా 10 పట్టు ఎక్కువ మాకు ఇది ఉందండి. అమ్మో ఏమవుతుందో ఏంటో ఎలా జరుగుతుందో ఏదో అట్లా చూసామండి. క్యారెక్టర్ బాగా నచ్చింది. అబ్సల్యూట్లీ ఆబ్వియస్లీ రిషబ్ శెట్టి అండి. మేడం కాంతారా 1 బాగుందా 2 బాగుందా? 2 అండి. 2 నచ్చిందండి. 2 నచ్చింది కానీ 2 ఇంకా బాగుందండి. దేంట్లో చూసారు? తెలుగులో చూసారా? కన్నడలో చూసామండి. అంటే హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మేడం మూవీ మొత్తంలో ఒక గాడ్ మన భూమికి వచ్చేసి ఏది ధర్మం ఎలా మేము కాపాడగలము అట్లా మాకు అవును ధర్మం కాపాడ అది మెయిన్ హైలైట్ అయితే అదే అండి. ధర్మం ఎట్లా కాపాడాలి, ఎలా కాపాడాలి, ఎవరు మంచి వాళ్ళు ఎలా ఉండాలి అనేసి మంచిగా చూపించారండి. సూపర్ డూపర్ హిట్ మన కాంతారా అన్నట్టు వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ చూస్తూ ఉంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి స్నేహం కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కూడా తీసుకున్నట్టుంది. చాలా బాగా యాక్టింగ్ అయితే చాలా విధంగా ఉంది. అప్పుడు కాంతారా చూస్తే వేరే లెవెల్లో ఉంది. ఈ కాంతారా చూస్తుంటే పిచ్చెక్కిపోయింది అసలు. ఆయన ఎలా మాయమైపోతాడు ఏంటి యాక్షన్ సీన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. ఆ కాంతారాకైతే ఎవడైనా ఫిదా అయిపోవాలన్నా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మీ సినిమాని సూపర్ డూపర్ హిట్ మేము చేసాం, మీరు ఇండియాలో ఉండి పాకిస్తాన్ అభిమానులు చేసినట్టు చేస్తున్నారు. మీ మూవీకి మేము ఎంతగానో చేస్తున్నాం టాలీవుడ్ వాళ్ళం. మా మూవీ ఓజీ కానీ ఏ మూవీ వచ్చినా మీ బ్యానర్లు చెంపటం ఇది కాదు, చూసి నేర్చుకోండి మమ్మల్ని చూసి. పిక్చర్ అంజడుగులు చేసినట్టు చేస్తారు. మీరు ఎందుకు నాయన మమ్మల్ని పార్ట్ 1కి పార్ట్ 2కి డిఫరెంట్ ఏంటంటే అందులో హీరోయిన్ వాళ్ళ సీన్స్ వేరే ఉంటాయి. ఇందులో హీరోయిన్ వస్తూ ఉంటే మన రుక్మిణి మేడం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అలా ఆపడదు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాస్ట్కి ఎండింగ్ వస్తూ ఉంటే ఒక విలనిజం చూపెట్టింది. మామూలు లేదు అది మాత్రం. చాలా బాగా విధంగా చూపెట్టారు. అసలు రిషబ్ శెట్టి గారు అయితే ఆయన్ని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు అన్న. ఆ యాక్షన్ ఇన్వేషన్స్కి ఆ నరకడాన్ని చూస్తుంటే ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ ఇవన్నిటిని మించిపోయేలా ఉంది మూవీ అయితే. చాలా బాగుంది. ఈ ట్రైలర్ లాంచ్ చేసింది ప్రభాస్ అన్న కాబట్టి ఆయన హస్తవాకు మంచిది. అందుకే ఈ సినిమాకి అయితే పక్కా 1000 కోట్లు వస్తుంది. ఆస్కార్ అవార్డు కూడా రిషబ్ శెట్టి గారికి ఈ సినిమాకి రావాల్సిందే 100%. ఎవడు బరిలో ఉన్నా రిషబ్ శెట్టి గారిని కొట్టలేరు. ఈ దసరాకి బ్లాక్ బస్టర్ హిట్ మన కాంతారా. ఈ సినిమాకి రేటింగ్ అసలు ఇవ్వలేకపోయా. ఇండియన్ సినిమా స్టైల్ పెంచే సినిమా ఈ సినిమా డివైన్ బ్లాక్ బస్టర్ భయ్యా. ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రేటింగ్ ఇవ్వలేని సినిమా భయ్యా. ఆ విధమైన స్థానం సంపాదించింది. ఓకే తమ్ముడు ఒక షాప్ ఆగు తమ్ముడు, చిన్న ఆగు. ఇట్లాంటి ఆగు చిన్న ఆగు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా
ఇది ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కాంతారా సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా అదరగొట్టింది. ఈ సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చెప్తున్నా నేషనల్ అవార్డు వస్తుంది మాత్రం హీరో గారికి తీసిన డైరెక్టర్ మొత్తంగా యాడ్సాప్ చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ దసరాకి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ చూసినా కూడా మనకు లాస్ట్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా కూడా లాస్ట్ ఫైట్ మనకు ఒక బాహుబలి ఫైట్ కనిపిస్తుంది. లాస్ట్ సీన్ మాత్రం హీరో కొట్టేసిండు. అంటే డైరెక్టర్ గారు చూసినా కూడా ఇక్కడ కూడా మనకి తీసుకున్నా కూడా ఇక్కడ కంబైన్ చేసుకుని కూడా బాగా బిగ్ చింపేషన్. అంటే స్క్రీన్ ప్లే మాత్రం అదర కొట్టేసిండు. సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. హీరో గారు మాత్రం హ్యాట్సాప్. హీరోయిన్ మాత్రం చింపేసింది. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. ఈ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. దసరా మోత మోగిపోతుంది సినిమా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కలెక్షన్లు మాత్రం నిలిచిపోతుంది. మళ్ళా ఇంకేం మాటలు లేవు. బ్లాక్ బస్టర్ సూపర్. పేపరాల సీన్లు కూడా పెట్టేసి కొంచెం లాగ్ అనిపించిన సార్ ఇంటర్వెల్ వరకు. ఇంతే ఉందా సినిమా, దీనికోసం వచ్చామా, అసలు కాంతారా 1 బయటకు వచ్చేటప్పుడు అంత మంచి ట్రాన్స్లో వచ్చామా, అది మిస్ అయ్యిందని ఎంత డిసప్పాయింట్ పెట్టినా సరే మనకి సెకండ్ హాఫ్ ఏదైతే ఒక గులిగా సీన్స్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ర్యాంప్ ఆడించారు. అంతవరకు ఎంత డిసప్పాయింట్ అయ్యామో ఆ లాస్ట్ 45 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఎక్కడ కూడా ఒక యాక్టర్ని ఎలా వాడుకోవాలి, లేదంటే ఒక టేకింగ్ ఎలా తీసుకోవాలి, లేదంటే ఒక బీజేఎం ఎలా కొట్టాలి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే కాంతారాలో ఒక లాస్ట్ 5 మినిట్స్ వరకే మనం ఆ ట్రాన్స్లో ఉంటాం. ఇక్కడ మాత్రం లాస్ట్ 45 మినిట్స్ ఏదో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడ నుంచి ఆ 45 మినిట్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీ కనిపించింది. ఎక్కడ కూడా ఆ 45 మినిట్స్ ఒక చిన్న డల్ మూమెంట్ కూడా లేకుండా ఎక్స్ట్రాడనరీ కనిపించింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది అజనీష్ గారి బీజం గురించి. మనకి ఏదైతే స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన మన కాంతారా 1లో ఏదైతే బీజం కొట్టారో అదే కొంచెం రిపీట్ చేసినట్టు అనిపించినా సరే చాలా బాగా అనిపించింది. ఆ డివోషనల్ సీన్స్ కానీ లేదంటే అదే ట్రాన్స్లో ఆడియన్స్ అనేది పెట్టుకున్నారు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఈ ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి కదా దాని వరకు కొంచెం డ్రాబ్యాక్ ఉన్నా సరే లాస్ట్ 40 మినిట్స్ మొత్తానికి కవర్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో కన్నడ నుంచే కాదు ఇండియన్ ఏ ఇండస్ట్రీలో కూడా సెకండ్ హాఫ్ ఇంత మంచి అవుట్పుట్ అయితే పడలేదు. ఇప్పటివరకు వచ్చిన ఈ ఇయర్ వచ్చిన ప్రతి సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సెకండ్ హాఫ్ వరకు దెబ్బేస్తున్నాయి. బట్ దీనికి ఆ తప్పేం లేకుండా లాస్ట్ 45 మినిట్స్ ఎక్స్ట్రాడనరీ అసలు మాటలు కూడా లేవు. మనం ఏదైతే పుష్పాలో మనం అనుకున్నాం కదా ఆయన గంగమ్మ జాతర సీక్వెన్స్కి ఈయనకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి అలాంటి సీక్వెన్స్ 2 పడ్డాయి. క్లైమాక్స్లో ఇంకొక సీక్వెన్స్ పడింది. దాని వరకు ఈయనకి ఎన్నో నేషనల్ అవార్డు ఇచ్చినా సరిపోదు. ఆ లెవెల్ యాక్టింగ్ అయితే చేసుకున్నాడు. ఒక డైరెక్టర్లో కాకుండా ఒక యాక్టర్కి అయితే 100% ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు. సినిమా అయితే వర్త్ వాచింగ్ అంటున్నా నేను. రిషబ్ శెట్టి యాక్టింగ్, డైరెక్షన్ అస్సలు నో డౌట్, అసలు క్రేజీ ఉంది. యాక్టింగ్, డైరెక్షన్ ఇంకా కో యాక్టర్స్ వర్క్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. నేను హీరోయిన్ అయితే కొత్తగా ఉంది ఏమో అనుకున్నాం కానీ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఆమె యాక్టింగ్కి లాస్ట్లో ఉన్న క్లైమాక్స్ ట్విస్ట్కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అయిపోయినాం. నిద్రపోతున్నాం. మా ఫ్రెండ్ గారు కూడా లేచి కూర్చున్నాడు. క్లైమాక్స్ అయితే లేచి థియేటర్లో అని అనిపించింది. ఆ రేంజ్ ఉంది సినిమా. స్టార్టింగ్ అయితే మెల్లగా స్టోరీ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళింది, కొంచెం లాగ్ అనిపించవచ్చు కానీ వర్త్ ఇట్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్లో ఉంటుంది. అసలు ఎక్స్పెక్టే చేయలేం మనం. అది మీరు వెళ్ళి స్పాయిలర్ లేకుండా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. కొండదేవర సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొండదేవర ఆ బీజిఎం అయితే కాంతారా 1 బీజిఎమ్స్ కొన్ని యూజ్ చేసుకున్నారు. ఎట్లయినా సేమ్ ప్రీక్వెల్ కదా యూజ్ చేసుకుంటారు కానీ పర్ఫెక్ట్గా సింక్ అయిపోయింది అనమాట. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్, గూస్ బంప్స్ వస్తున్నాయి. చెప్తున్నాను సార్కి దివ్యన ఆశీర్వాదం చాలా ఉంది. సార్ ఎనబడి 4 సారి సచ్చేటోడు బతికినంటే చాలా గ్రేటు. ఎందుకంటే ఆ సినిమా నేను కూడా చేశాను. కాంతారా మూవీ నేను కూడా చేశాను. రతమ్ సీన్ ఫస్ట్ సీన్ హీరోయిన్ దగ్గర వచ్చి దొంగతనం చేసేటప్పుడు ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్లో రతమ్ సీన్ వచ్చేటప్పుడు పట్టుకొని ఇలా వచ్చేటప్పుడు సార్ ధన్మని పడిపోతాడు. పడిపోయినాక సార్కి ఇంజురీస్ అయిపోయింది. బాడీ మొత్తం ఇంజురీస్ అయితే ఒక ½ అవర్ సినిమా ఆపి లేదు సార్ డూప్ పెడదామని అంటే ఎవరున్నారు డూప్ అప్పుడే పెట్టాను కాదు అంటే సార్ నన్ను అడిగారు రిషబ్ శెట్టి సార్ మీరు చేస్తారా అని అంటే సార్ చేస్తాను సార్ అని అంటే ఓకే నేను చేస్తాను నాకు ఇంకా ఏం కాలేదు నాకైతే నేను చేస్తాను అప్పుడు అని నాతో సార్ గిట్ట చాలా మంచి మాట్లాడారు. సార్తో వర్క్ చేయాలంటే చాలా స్వీటెస్ట్ హార్ట్ రిషబ్ శెట్టి గారు. అందరు ఎట్లా ఇట్లా అని కాదు, చాలా మంచోడు సార్. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదని చెప్పుకోవచ్చు? మెయిన్ యాక్షన్ సీన్ అంటే లాస్ట్లో ఉంటుందండి. పురుషోత్తం గెటప్లో వచ్చినాక తర్వాత గుహలో వెళ్ళిపోతాడు. గుహలో పడిపోయినాక నంది రూపంలో ఒక ఆయన వచ్చి ఫైట్ చేస్తుంటాడు. అక్కడ ఒక లెవెల్లో ఉంటుంది. ఇంకా ఒక చరిత్ర సృష్టించినేమో సినిమా నుంచి అని ఆ లెవెల్లో ఉంటుంది సినిమా అయితే. లాస్ట్ అయితే మన తెలుగు సనాతన ధర్మం గురించి అయితే చాలా అంటే చాలా బాగా చూపించారన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నడిచినా కానీ మనకు ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు పీక్స్ ఉంటుంది. ఇంకా మామూలుగా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓవరాల్గా ఏంటంటే మన సనాతన ధర్మాన్ని బాగా చూపించడానికి ప్రయత్నం చేశారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్న. ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు ఏదైతే కాంతారా చాప్టర్ 1 ఉందో ఇది చాలా బాగుంది.
చాలా అంటే చాలా ఎలా అంటే ఎవ్రీ సింగిల్ షాట్ క్లైమాక్స్ కాకుండా ఇంటర్వెల్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సింగిల్ షాట్గా మస్తు అంటే మస్తు అన్న ఫుల్ ఎంజాయ్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం ఫుల్ అసలు. రుక్మిణి గారు కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి చూడడానికి అయితే చాలా అందంగా ఉంది, ఆమె అందంగా చూపించారు. స్టార్టింగ్ నుంచి ఏముండదు కానీ క్లైమాక్స్లో అయితే ఇంకా ఆమెను నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆమెను ఎవరు కూడా ఆ క్యారెక్టర్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆమె క్లైమాక్స్లో వేరే ఉంటుంది, అది రివీల్ మనం చేస్తే బాగుండదు. సో అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడంగానే విలన్ ఎవరు విలన్ అని, కానీ ఈ మూవీకి విలన్ రుక్మిణి మేడం. లాస్ట్కి తెలుస్తుంది ఆమె ఏం చేస్తుంది, ఏం లేదు. లేడీ విలన్. అందరూ హీరో ఒక విలన్ పెడతారు ఎట్లా పందిలాగా అది ఇది అని, కానీ విలన్ ఆమెనే అనమాట. మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు పైకి? మూవీకి ఓవరాల్గా అయితే 8 ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ బాయ్.